లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమద్దికి చేతబెట్టలేడు. తాను పెట్టకపోతే తగవు పుట్టదుగాని ఒరులు పెట్టగదూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లెపోయినట్లు జిక్వతో చాడీలు చెప్పుతుండు. ఫలము విఘ్నంబైన బహుగా సంతోషించు మేలుగల్గిన చాలా మినుకుతుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరజనుడు భిక్షకుల శత్రుడని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. 2024 ఏప్రిల్ నెల 15వ తారీఖు సోమవారం. ఈరోజు దిన ఫలితం చెప్పుకున్నాం. 2024 ఏప్రిల్ నెల 15వ తారీఖు క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ అష్టమి సోమవారం రోజున మనం దినఫలం చెప్పుకుందాం. ఏమిటి వాళ్ళ? ఏప్రిల్ నెల 15వ తారీఖు సోమవారం పైన తెలుగు సంవత్సరం క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ అష్టమి సోమవారం. వాళ్ళ ప్రతివారికి అలవాటు ఏంటంటే అంటే ఏప్రిల్ నెల 15వ తారీఖు సోమవారం. అయితే దీంతో పాటు తిథి కావాలి. ఏ మంచి పని చేయాలన్నా తిథి కావాలి. తిథితో పాటు నక్షత్రం కావాలి. నక్షత్రంతో పాటు వారం కావాలి. ఇవాళ దినఫలం చెప్పే విశేషం ఏమిటి అనేది మాత్రం మీరు బాగా గమనించమని కోరుతున్నా. ఎందుకంటే ఏం చేస్తారు? ఏప్రిల్ నెల 15వ తారీఖు సోమవారం అదొకటే గుర్తు. ఇది క్రోధినామ సంవత్సరం చైత్ర శుద్ధాష్టమి సోమవారం. పైన ఈ రోజున వర్జం సాయంత్రం 4:45 నుండి 7:25 వరకు వర్జం ఉన్నది. ఈ వర్జం అనే దానికి అర్థం ఏంటి? ఈ 4:25 నుండి 7 గంటల చిల్లర వరకు కూడా, మళ్ళీ తెల్లవారుజామున 2:03 నుండి 4:22 వరకు కూడా విడువదగిన సమయము. వర్జం అనగా అర్థం ఏంటి? ఇది పనికిరానిది అని అర్థం. విడువదగిన సమయం. అయితే పైన ఇంకోటి ఏమైంది? మంగళవారం 16వ తారీఖు. ఈ 16వ తారీఖు రోజున సంవత్సరాది మంగళవారం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మంగళవారం రోజున అష్టమి. మంగళవారం పునర్వసు నక్షత్రం ఉంది. పునర్వస్వదితే దేవమాత. ఈ పునర్వసు నక్షత్రం చాలా విశేషమైనది. ఎట్లా విశేషమైనది? పునర్వసు నక్షత్రం 4వ పాదం రోజున రామచంద్రమూర్తి పుట్టినటువంటి రోజు. మరి ఈ పునర్వసు నక్షత్రం 16వ తారీఖు మంగళవారం అయింది. ఈ రోజున పునర్వసు నక్షత్రం ఉదయం 6:10 వరకు ఉన్నది. తర్వాత నుంచి పుష్యమి నక్షత్రం వచ్చింది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? పునర్వసు నక్షత్రానికి అధిపతి బుధుడు, పుష్యమి నక్షత్రానికి అధిపతి గురువు. ఈ పునర్వసు నక్షత్రానికేమో అధిపతి బుధుడు, బుధుడిని పూజించాలి. అట్లాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి గురువు, గురువుని పూజించాలి. మంగళవారం అంటే ఈ నవగ్రహాల్లో మరి 3వ రోజు మంగళవారం. ఈ మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతైన రోజు. ఈ రోజున ఏం చేయాలి? బుధుడిని పూజించాలి, గురువుని పూజించాలి, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి, తర్వాత పిప్పిలి చెట్టును కూడా పూజించాలి. ఇట్లా పూజించడం చాలా అవసరం. అది కాక ప్రతినిత్యము కూడా ప్రతి వ్యక్తి చేయవలసిన నిత్య కృత్యాలు ఉన్నాయి. నిత్య కృత్యాలు ఏమిటంటే తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నారు. అయ్యా ఇవన్నీ రోజు చెబుతున్నావు కదా, ఇంకా ప్రత్యేకించి ఏమైనా ఉన్నాయా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏదో సోది చెప్పడం కాదని చెబుతోంది. వివరం అడిగేవాళ్ళు అంటున్నారు. వాళ్ళ కోసం చెప్పాల్సి వస్తుంది. ముందు మీ తల్లిదండ్రులు బతుకుంటే పొద్దున్నే వాళ్ళకి నమస్కారం చేయండి. తర్వాత నీకు విద్య నేర్పినటువంటి గురువు నీ దగ్గర లేకుండా ఉన్నా కూడా మనస్సులో తలుచుకొని నమస్కారం చేయండి. అదే గురువారం రోజు బృహస్పతి కూడా గురువే, సకల విద్యలకు అధిపతి గురువు, దేవతలకు గురువు ఆయన. గురువుని పూజించాలి. ఇప్పుడు గురువుని పూజించేవాళ్ళు లేరు, తల్లిదండ్రుల్ని పూజించేవాళ్ళు లేరు. కాలేజీలో చదువుకునే పిల్లలు మరి ఆ లెక్చరర్ ఏదైనా గట్టిగా దెబ్బగొట్టో ఒక మాట అంటే
బయటకు వస్తావుగా చూసుకుందాం, ఇది మాట వస్తుంది. కాబట్టి మానవుడికి మానవత్వం ఉండాలి, రాక్షసత్వం ఉండకూడదు. మానవత్వం కలిగి ఉండాలంటే ముందు తల్లి తండ్రిని, గురువుని పూజించాలి, భార్యని ఇంటి లక్ష్మిగా చూడాలి, తర్వాత ఆడపడుచుని సాక్షాత్ పార్వతి అమ్మవారిగా పూజించాలి, మనిషిని మనిషిగా గౌరవించాలి, ప్రతి జీవరాశిని కూడా దైవ స్వరూపంగా పూజించాలి. జీవాత్మ పరమాత్మ అన్నారు. ప్రతి జీవరాశిలో జీవాత్మ ఉంది. నీలో, నాలో, పందెలో, కుక్కలో, ఎలుకలో, పిల్లిలో, పావులో, ప్రతి జీవరాశిలో కూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? 16వ తారీఖు మంగళవారం అష్టమి, తర్వాత పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అష్టమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, పునర్వసు నక్షత్రం బుధుడిని, పుష్యమి నక్షత్రం గురువుని, పిప్పిలి చెట్టుని పూజించడం ఈ 16వ తారీఖు విశేషమైనటువంటి మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్వస్తి.